కోసం హీరోయిన్ హైత సొరైన్ హైత. ఇది సలార్ మూవీలో ప్రభాస్ గారు తన క్యారెక్టర్ అలాగే నిజ జీవితంలో కూడా ఇచ్చిన మాట కోసం హీరోయిన్ హైత సొరైన్ హైత అనే ఒక పదము మన జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే వర్తిస్తుంది. ఎందుకు అంటారా, జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపులర్ మూవీ సినిమా టైంలో ప్రమోషన్స్ అయితే చేసే భాగంలో మలయాళం ఇండస్ట్రీలోకి వెళ్ళి మలయాళంలోని అంటే కేరళకి వెళ్ళి ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో నేను ఈ మూవీకి మలయాళంలో డబ్బింగ్ అయితే చెప్పలేదు, మిగతా 4 లాంగ్వేజెస్ హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు ఇవన్నీ లాంగ్వేజ్ లో చెప్పడం జరిగింది. ట్రిపులర్ మూవీకి మలయాళం మూవీకి అయితే నేను డబ్బింగ్ అయితే చెప్పలేదు, బట్ నా నెక్స్ట్ మూవీ నుంచి అయితే డెఫినెట్ గా నేను మలయాళంలో కూడా డబ్బింగ్ అయితే చెప్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. తన ఇచ్చిన మాట కోసం సొరైన్ హైత హీరోయిన్ హైత అన్న ఒక మీనింగ్ ని మనం ఈ మూవీలో అయితే చూసామో అదే మాటని నిజ జీవితంలో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే నిజమైతే చేశారు. అక్కడ ప్రభాస్ క్యారెక్టర్ ఇచ్చిన మాట కోసం ఫ్రెండ్స్ కోసం కాన్సార్ లాంటి పెద్ద సామ్రాజ్యానికి వెళ్ళి అయితే యుద్ధం అయితే చేస్తాడో అలాంటిది ఇచ్చిన మాట కోసం దేవర మూవీ గ్లింప్స్ లో అయితే మన తారక్ ఖన్నా వచ్చేసి మలయాళంలో డబ్బింగ్ అయితే చెప్పడం జరిగింది. చూసారా, ఇచ్చిన మాట కోసం మలయాళంలో డబ్బింగ్ అయితే చెప్పాడు. మలయాళం భాష మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు ప్రొనౌన్స్ చేయడం. తెలుగులో మనం అవహేళంగా మాట్లాడగలం, తమిళ్లో కూడా మనం ఎక్కువగా ట్రై చేస్తే మాట్లాడొచ్చు, కన్నడలో మనకి తెలిసిన భాషనే మనం మాట్లాడొచ్చు, హిందీ కూడా మాట్లాడొచ్చు, మనం చిన్నప్పటి నుంచి ఎదుగుతున్న భాష. బట్ మలయాళం అనేది చాలా డిఫికల్ట్ లాంగ్వేజ్, చాలా ప్రొనౌన్స్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, ఆ వర్డ్స్ కూడా చాలా తిక్కమకంగా ఉంటాయి. అలాంటి ఒక భాషలో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే డబ్బింగ్ అయితే చెప్పారు దేవరా గ్లింప్స్ కి. మీరు దేవరా గ్లింప్స్ చూస్తుంటారు, ఆల్రెడీ యూట్యూబ్ లో చరిత్ర అయితే తిరగ రాసింది. 57 మిలియన్ వ్యూస్ తో అలాగే 1.2 మిలియన్ లైక్స్ తో అయితే చరిత్ర అయితే తిరగ రాసింది. అలాగే మలయాళం రిలీజ్ చేసిన దేవరా గ్లింప్స్ కి అయితే రెస్పాన్స్ కూడా అదిరిపోయిందని అయితే చెప్పాలి. ఇప్పుడు చూసుకుంటే దేవరా గ్లింప్స్ మలయాళంలో చూసుకుంటే 1.3 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి, అలాగే 88K లైక్స్ అయితే రావడమే జరిగింది. మలయాళం వర్షన్ కి ఈ రేంజ్ లో వ్యూస్ లైక్స్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పాలి మన తెలుగు మూవీస్ కి. అర్థం చేసుకోండి ఈ రేంజ్ లో రెస్పాన్స్ అనేది మలయాళంలో వచ్చింది అనేది. కేరళలో ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ చాలా పేరు అయితే రావడం అయితే జరిగింది. అక్కడ మలయాళం సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ గారితో జనతా గ్యారేజ్ నటించడం వల్ల తనకు అక్కడ ఒక పేరు అయితే ఉంది. అలాగే ట్రిపులర్ మూవీతో ఆ పేరు ఇంకా కాస్త పెరిగిందని చెప్పాలి. ఇప్పుడు దేవరా మూవీతో అలాగే దేవరా పార్ట్ 2 మూవీతో ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందని అయితే చెప్పాలి. ఎందుకంటారా, తను మలయాళం వాళ్ళ భాషను మాట్లాడితే బాగా ఓన్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ భాషలో డబ్బింగ్ చెప్పడం వల్ల చాలా ఓన్ అయితే చేసుకున్నారు. చాలా మలయాళం ఫ్రెండ్స్ కూడా వాళ్ళైతే తన ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్పడం అనేది. ఈ విధంగా దేవరా మూవీకి ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. మలయాళంలో కానీ మూవీ హిట్ అయితే కలెక్షన్స్ బీభత్సంగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన మాట కోసం తన చేసిన సిద్ధాంతం. అండ్ ఇలాంటివి ఎన్నో వీడియోస్ ఇంకా వస్తుంటాయి దేవరా మూవీ గురించి. మా ఛానల్